అమరావతి రాజకీయాల్లో రాయలసీమ నీటి అంశం మరోసారి చర్చకు వచ్చింది. మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, సాగు, తాగునీటి ప్రాజెక్టులకు తగిన నిధులు కేటాయించడం లేదని ఆరోపించారు. గతంలో వైఎస్ఆర్ ప్రారంభించిన జలయజ్ఞం తర్వాత జగన్ తీసుకున్న నిర్ణయాలను కూడా పక్కన పెట్టారని విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆయన రూపకల్పన చేసి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 85,000 క్యూసెక్కులకు పెంచాలన్నటువంటి ఆయన తీసుకున్న ఒక సముచిత నిర్ణయం, ఇంకా రాయలసీమ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలందరి కడగండ్లను తీర్చడానికి ఆయన చేసినటువంటి బృహత్తరమైనటువంటి ఆలోచనలను కార్యరూపం దాల్చనివ్వకుండా వాటిలన్నింటినీ కూడా పాతాళంలో తొక్కివేసి మభ్యపూరితమైనటువంటి చేష్టలతో కాలం గడుపుతున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పటం కోసమని పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ పథకాన్ని రచించాలా అన్నటువంటి నిర్ణయాన్ని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా రాయలసీమ అధ్యక్షులందరూ కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది. రైతుల పక్షాన పోరాడటానికి ఒకవైపున తాగునీటికి మరొక వైపున సాగునీటికి చంద్రబాబు మొత్తం నిధులు కేటాయించే వరకు అలుపెరిగిన పోరాటం చెయ్యాలా అని నిర్ణయం తీసుకొని భవిష్యత్తులో దీని మీద ఎలా పోవాలా ఏంటి అన్నటువంటి దాని మీద విస్తృతమైనటువంటి చర్చ చేశాం.